మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం దైనందిక జీవిత కాలంలో ఒక 20 సంవత్సరాలు వెనకకపోతే ప్రధాన వాహన సాధనం ఏదైతే ఉంటే అది సైకిల్ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఆ సైకిల్ ఉన్నాయా? సైకిల్ పై ప్రయాణం చేస్తున్నారా? మరి సైకిల్ జాడ ఇక్కడ అసలు సైకిల్ గతంలో ఎన్ని షాపులు ఉండేటివి, ఇప్పుడు ఎన్ని షాపులు ఉన్నవి, అసలు సైకిల్ షాప్ నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం ఒక సైకిల్ షాప్ దగ్గర ఉన్నాం. గతంలో కూడా ఎక్కడికన్నా సుదూర ప్రాంతాలకు మనం వెళ్ళాలనుకున్నా కూడా సైకిలే ప్రధాన వాహనం. అంటే చిన్నప్పుడు కూడా మనం సైకిల్ షాప్ కూడా విరివిగా ఉండేవి. సుమారు మహబూబాబాద్ లో పట్టణ ప్రాంతంలోనే సుమారు 60కి పైగా సైకిల్ షాపులు ఉన్నాయని మనకు తెలుస్తుంది. నేడు 1, 2, 3 షాపులు మాత్రమే పరిమితం అయిపోయింది. ఎందుకంటే రోజు రోజుకి పెరిగిపోతుంది, నాగరికత వస్తుంది, ఫ్యాషన్ ట్రెండ్ వచ్చేస్తుంది. ఇందులో భాగంగా అసలు సైకిల్ కూడా ఎవరు కూడా వాడని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 60 షాపులలో కూడా బయట సుమారు ఒక 30-40 సైకిల్ బయట పెట్టే వాటిని కిరాయి కూడా ఇచ్చిన వాళ్ళు. గతంలో 20 సంవత్సరాల మనం బ్యాక్ అయితే వెళ్తే అర్ధ ఆటాన నుంచి రూపాయి, రూపాయిన్నర, ₹2 వరకు కూడా గంటకి ఇంత కిరాయి కూడా ఉండేది. అప్పుడు వాళ్ళకి వ్యాపారం కూడా జోరుగా సాగేది. ఒకవైపు చూసుకుంటే కూడా మన గతంలో కూడా సినిమాలలో కూడా చూసుకుందాం, చిరంజీవి సైతం కూడా సైకిల్ ఎక్కి 7 రోజులు కూడా దొక్కి ఒక చరిత్ర సృష్టించాడు. అట్ ద సేమ్ టైం ఆ సైకిల్ మీద కూడా చిన్నపిల్లలు సైతం మనం స్కూల్కి వెళ్ళాలన్నా కూడా సైకిల్ మీద వెళ్లే వాళ్ళం. మరి ఇప్పుడు అది మొత్తం సైకిల్ మొత్తం కనుమరుగైపోతున్నవి. సైకిల్ షాప్ ఉన్నటువంటి యజమానుల బతుకు కూడా చాలా దుర్భరంగా మారిపోతున్న పరిస్థితి. కనీసం పంచర్ వేసుకొని ఒక ₹10 సంపాదించుకుందామన్నా కూడా ఆ పరిస్థితులు ఏమని చెప్తున్నారు మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం మాట్లాడడానికి సైకిల్ యజమాని ఉన్నాడు, అడుగుదాం అసలు అందుకే జీవిత చక్రం ఎలా ఉంది, సైకిల్ కూడా ప్రజెంట్ ఒక సైకిల్ కనే పుల్లలు వేస్తూ సరే వస్తాయి కదా, ఎందుకు ఖాళీగా కూర్చోవడం, ఎందుకు డబ్బులు ఎంత వస్తాయి కదా అని చెప్పేసి ఒక తన వ్యాపారం తను చేసుకుంటున్నాను. తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మీరు చెప్పండి, ఏం పేరు అనే పేరు? శ్రీనివాస్ అండి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు ఇది? 20 సంవత్సరాలు అవుతుంది సైకిల్ షాప్ ఎట్లుంది అప్పుడు పరిస్థితి? అప్పుడు బాగుంది, ఇప్పుడు లేదు. అప్పుడు ఎట్లా ఎన్ని సైకిల్ ఉండేవి? అప్పుడు 78 సైకిల్ ఉండేది. ఇప్పుడు చూద్దానికి సైకిల్ కూడా కరువు అయింది. మరి అట్లా పరిస్థితి మళ్ళీ అందరు వెహికల్ వాడతాం, సైకిల్ వాడతారు ఎక్కువ. సైకిల్ అన్ని పోయినాయి. అట్లా కంపెనీ సైకిల్ అసలు కంపెనీ తీసి పడేసి. అప్పట్లో 25 సంవత్సరాల క్రితం సైకిల్ మీద ఎటు పోయినా సైకిల్ మీద పోయేది, ఎంత లాంగ్ పోయినా సైకిల్ మీద పోయేది. ఇప్పుడు మొత్తం బైక్ వచ్చింది కాబట్టి బైక్ మీద వాడతాము. అప్పుడు 30 సైకిల్ 40 సైకిల్ ఉందని చెప్తున్నా, అవన్నీ కిరాయి పోయేది. అంటే ఎట్లా వాళ్ళ కిరాయికి ఇచ్చేది వాళ్ళు? ₹5 కిరాయి, గంట కిరాయి ₹5. మామూలుగా ₹1 ఆట ఇంకా అంత ముందు ఉన్నది, ₹10 ఆట అంత ముందు ఉన్నది. పోతా పెరిగింది అంతే. మరి కొత్త ఏం వస్తుంది మరి సాధన? కొత్త అన్ని ఇప్పుడు ఛార్జింగ్ సైకిల్ వస్తున్నాయి, అన్ని మోటార్ బైక్ వారికి అన్ని. అప్పుడు ఒక సైకిల్ తయారు చేయాలంటే ఎంత సమయం పట్టేది, ఎంత దానికి ఖర్చు అయ్యేది? అప్పుడు సైకిల్ 2500 నుంచి ఉన్నది. 2 గంటలు పట్టేది సైకిల్ తయారు అంటే కొత్తది ఇప్పుడు చేయాలంటే. దాని వాల్యూ 2500 ఉండేది. అప్పుడు మీ వ్యాపారం ఎట్లుండేది? అప్పుడు పర్లే, మంచిగా ఉన్నది. ఇప్పుడు కొద్ది కొత్త సైకిల్కి కొత్త డైనమా కానీ డైమండ్ ఉండేది. అప్పుడు డైమండ్ ఉండేది. లైట్ సీట్లో పోతే డైమండ్ ఉండేది. లైన్ పోయేదానికి లైట్ వేసుకుని పోయేది. ఇంత లాంగ్ అయినా క్యారెల్ ఉండేది. ఎంత క్యారలు, ముందు క్యారలు అన్ని పెట్టుకుని. ఇప్పుడు ఎవరు వాడతారు? సైకిల్ వాడలేదు. ముందు కూర్చుందాక సీటు, పుట్టస్టవ్ అన్ని పెట్టుకునేది. ఇప్పుడు సైకిలే వాడతారు. చిన్నపిల్లల సైకిల్ తప్ప ఏ సైకిల్ వాడతారు? ఇప్పుడు స్కూల్ పోదానికే మన వెతికి వాడడానికి సైకిల్. గతంలో కూడా పెళ్లిళ్ళలో కూడా ముఖ్యంగా వాచ్, ఇంకా వేరే ఇతర వస్తువులతో పాటు సైకిల్ కూడా ఇంపార్టెంట్ ఉండేది. మెయిన్ గా సైకిల్ అల్లుడికి కట్టంగా సైకిల్ అనేది ఉండేది. సైకిల్ ఇచ్చేది కంపల్సరీ అల్లులకు. గడియారం, సైకిల్ కంపల్సరీ. సైకిల్ పెడితేనే అల్లుడు పెళ్లి చేసుకునేది. అదే అప్పుడు వెహికల్ అనమాట. అప్పుడు సైకిల్ అంటే అల్లుడు ఒప్పుకుంటారా? ఒప్పుకోడు, బైక్ వాళ్ళంటాడు. బైకే పల్సర్ బైక్ మాత్రం ఏది వాడాడు. మరి 20 సంవత్సరాల నుంచి నువ్వు ఈ సైకిల్ మీద జీవనం చేస్తున్నావు. మరి కనీసం పంచర్ వేసుకొని ₹10 వచ్చే పరిస్థితి కూడా లేదు. అది ఇప్పుడు ఎట్లా? లేదు. మహేందర్ రిపేర్
తక్కువ రిపేర్ వస్తే చేసుకుంటాను అంతే. ఇక చిన్న చిన్న సైకిల్ రిపేర్ వస్తే చేసుకుంటాను. గతంలో ఎప్పుడు ఎన్ని షాపులు ఉండేటివి? 65 సైకిల్ ఉండేవి. 65 సైకిల్ షాపులు ఉండేటివి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 10 గల కూడా లేవు, అన్ని తీసి పడేసాను. నడుస్తలేదు, కిరాయి గట్టులో ఇష్టం అయితే తీసి పడేసుకుంటాను. కిరాయి ఎంత షాప్? 8,000. 8,000 కిరాయి పెడుతుందో మరి సైకిల్ పంచర్ కి 10 రూపాయలు రాని పరిస్థితుంది. మరి 8,000 ఎట్లా నీ జీవితం ఎట్లా? అన్ని పనులు చేస్తాను, బైక్ పనులు అన్ని చేసుకుంటారు, తప్పదు మరిగా. నువ్వు కూడా దాని దగ్గరకు నువ్వు మారిపోయినావు ఇక. తప్పదు మరి ఇక, దాని దగ్గర మనం మారకపోతే కుదరతలేదు. మరి ఎట్లా ఇప్పుడు కొంతమంది కూడా డాక్టర్స్ కూడా వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా వేరే సైకిల్ తొక్కమంటారు, కానీ కొంతమంది తొక్కుతారు, కొంతమంది తొక్కరు. ప్రస్తుతానికి పొద్దుగాల వాకింగ్ పెట్టేప్పుడు తొక్కుతారు, తర్వాత ఖాళీ తీసి పడేస్తారు అంతే. చిన్నప్పుడు కిరాయి సైకిల్ తీసుకుపోయి చిన్నపిల్లలు కూడా మోకాళ్ళు చిప్పలు పగలగొట్టుకొని వాళ్ళ చిన్నప్పుడు కిరాయి సైకిల్ వాళ్ళకి ముఖ్యం. సైకిలే ఎక్కువ, కిరాయి సైకిలే పోయేది. పోదా 60, 70, 20, 30 సైకిల్ కిరాయి బాడి మీద బతికే జీవనం అదే. రోజుకు 500-600 వచ్చేది అప్పట్లో కిరాయి మీదే. ఇప్పుడు సైకిల్ బట్టి వస్తానన్న, సైకిల్ ఇప్పుడు ఒక సైకిల్ వస్తుంది, ఒక సైకిల్ రాదు. ఇప్పుడు నువ్వు సైకిల్ ఇప్పుడు దీనికి ఏ పని చేస్తున్నావు? సైకిల్ బెండ్ అయింది, బెండ్ తీస్తున్నావు. ఎంత వస్తుంది మామూలు అందా? 100 రూపాయలు వస్తాయి. ఇక ఇంకా వేరే సైకిల్స్ వస్తే మొత్తం వాళ్ళకి దాన్ని బట్టి ఉంటుంది. పంచర్ వస్తున్నాయి, సైకిల్ పంచర్లు వస్తాయి, మామూలుగా వస్తాయి, అప్పటి లెక్క రావు. రోజుకు 2-3 వస్తాయి అంతే, ఎక్కువ రావట్లేదు. చిన్న సైకిల్ మార్కే రిపేర్, అంతే, పెద్ద సైకిల్ రావట్లేదు. నీకు సైకిల్ మామూలుగా చూస్తే నీకు ఏమనిపిస్తుంది? మామూలుగా వాళ్ళు దొక్కుని పోతే దురదృష్టవశాత్తు సైకిల్ దొక్కుని పోతే గతంలో ఎట్లుండారు ఇప్పుడు? అప్పుడు సైకిల్ వచ్చే సైకిల్ అప్పుడే రోడ్డు మీద ఒక్క గంటకు 2 సైకిల్ కూడా అప్పడతాయి. ఇప్పుడు సైకిల్ లేవు అసలుకే. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సైకిల్ షాప్ లో తను సైకిల్ బెండ్ అయింది, దానికి చక్రాలు కూడా వాటికి పుల్లలు వేస్తాడు. ఇక్కడ చూసుకోవచ్చు మనం సైకిల్ కి సంబంధించి పంచర్ చేస్తే వాటికి సంబంధించినటువంటి ఈ కత్తెర ఉంటుంది, దీనికి వాటి కింద ఈ ట్యూబ్ టైర్ కూడా పెట్టి చేస్తారు, వాటికి లోషన్స్ పెట్టి. ఈ విధంగా పంచర్ అయితే ఇవన్నీ సామాన్లు కూడా ఇవన్నీ ఇట్లనే పక్కకు పడిపోయాయి, తుప్పు పట్టిపోతే పరిస్థితి కూడా. ఎందుకంటే సైకిల్ కూడా ఎవరు వాడట్లేరు, వేరే వేరే వాహనాలు బైక్స్ ఉపయోగిస్తారు. ఇప్పుడు సైకిల్ ఎందుకు ఉపయోగిస్తారు చెప్పిస్తున్నారు. ఇక సైకిల్ కూడా చూడొచ్చు మనం, ఇక్కడ రిపేర్లు ఉంది, అది చేస్తారు. ఇక్కడ టైర్లు ఇవన్నీ మొత్తానికి చూసుకుంటే రానున్న రోజుల్లో కూడా ఇవి కూడా మనకి కనుమరుగైపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఇంకో సైకిల్ గత 30-40 సంవత్సరాల నుంచి తను సైకిల్ మీదే నాకు ఆదాయం, సైకిల్ మీద నాకు జీవనం, సైకిల్ తోనే మొత్తం ఎడిపోయిన సైకిల్ మొత్తం అని చెప్పేసి పెద్ద మనిషి మనతో పాటు వాళ్ళు అడిగించుదాం. ఏం పేరే? నర్సయ్య, కొండవత్తలు నర్సయ్య. పెడిపోతాను సైకిల్ ఎన్ని సంవత్సరాలు సైకిల్ దొక్కుతావు నువ్వు? 15 సంవత్సరాలు దాడుతా. సైకిల్ మీదే అన్ని పనులు పోతారు, ఇప్పుడు సైకిల్ మీద వస్తున్నావు? కిరాణా షాప్ మాదైతే సామాన్ గిమాన్ చేస్తాం, కొంత సైకిల్ మీద. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇటు బొమ్మగా సైకిల్ నీకు? సైకిల్ బయటకు వెళ్దామంటే సైకిల్, ఏ పనికి వెళ్ళినా సైకిల్. మరి గతంలో సైకిల్ చాలా ఉంటాయి కదా, ఇప్పుడు మరి ఎట్లా సైకిల్ పరిస్థితి? సైకిల్ కనబడతలేవు, ఇక మనకు ఆరోగ్యం బాగుండదు కాబట్టి మనం దొక్కుతాను సైకిల్ అంతే. ఇక సైకిల్ కనబడతా రోడ్డు మీద? ఒకటి లేదు, నాదే ఒకటే. సైకిల్ ఒకటే ఉన్నది, ఒకటే ఉన్నది సందర్భం. మరి కాబట్టి చిన్నపిల్లల కిరాయి దొక్కేది గయ్యే ఉన్నాయి, కానీ పెద్దోళ్ళ కాసు ఎవరు ఫిట్ చేస్తలేరు. ఇప్పుడు గతంలో ఒక సైకిల్ షాప్ లో 30-40 సైకిల్ కిరాయికి ఇచ్చేది కదా, ఇప్పుడు కనబడుతుంది అట్లా? ఒకటి షాప్ కనబడుతుంది. అటువంటి పెద్ద సైకిల్ కిరాయి దొరకాలని చాలా కష్టం. గతంలో మా ఇబ్బంది 60 షాపులు చెప్తున్నారు, ఇప్పుడు కనీసం 10, 15, 5 అవి కూడా బంద్ మూత పడుతున్నాయి. 10 కావాలి, 5-6 ఉన్నాయి అంతే మెయిన్ పెద్ద షాపులు. ఎట్లా మరి రాబో రోజుల పరిస్థితి ఏ విధంగా ఎట్లుంటుంది? ఎట్లా ఉన్నది, వాళ్ళు ఫ్యాషన్ స్టైల్ ఏమంటే ఎంజాయ్ చేస్తారు, బైకుల మీద తిరుగుతారు, అయ్యవాళ్ళు సంపాదిస్తారు, వాటి మీద ఎంజాయ్ చేస్తారు. సొంతంగా కష్టపడి కొనుక్కొని చేస్తే అది ఏర్పడుతుంది. ఇప్పుడు సైకిల్ కూడా మెయిన్ గా గతంలో చూసుకున్నట్లయితే ఒక పెళ్లి కొడుకు కూడా కఠినంగా మాత్రం సైకిల్ ఇంపార్టెంట్, అది సైకిల్ అనేది. ప్రతి ఏ ఊరు పోవాలన్నా సైకిలే. ప్రతి ఫస్ట్ పెళ్లి కొడుకు సైకిల్, బొటు, గడియారం ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు అవి బైకులు కావాలి. ఇప్పుడు పెళ్లి కొడుకులకి సైకిల్ పెడితే ఊరుకునే పరిస్థితి ఉన్నదా? కార్లు కావాలి, బైకులు కావాలి. ఇప్పటి వాళ్ళకు సైకిల్ అంటే ఎవడు ఇంటి దగ్గర కావాలి రాదు అని చెట్టే పోతారు. మనతో మాట్లాడడానికి చిన్నప్పటి నుంచి స్కూల్ టైంలో కూడా కిరాయి సైకిల్ పోయి కింద పడి నేర్చుకుందాం, కానీ ఇప్పుడు ఆ సైకిల్స్ కనబడట్లేవు అని చెప్పేసి చెప్పే పరిస్థితి మనతో మాట్లాడడానికి ఒక యువకుడు మాట్లాడదాం.
చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి, సైకిల్ ఉందా? చిన్నప్పుడు నేను రూపాయి పెట్టి కిరాయి నడిపేది, రూపాయి పెట్టి తీసుకొని గంట తొక్కి కిరాయికి ఇచ్చేది. అప్పుడు చాలా దెబ్బలు కూడా తాగేది. కావాలంటే జీవనోపాధి కోసం నేను కొరువు కూడా పోయి జీవనోపాధి కోసం సైకిల్ మీద కొరువు కూడా పోయేదా? కొరువు కూడా పోయేది. నా జీవనోపాధి కోసం అవి మిర్చి ప్యాకెట్లు అవి అమ్మేది మొత్తం సైకిల్ మీద పోయి. ఇప్పుడేమో సైకిల్ లేదు, ఇప్పుడు అవి బైక్ మీద వెళ్తాం. ఇప్పుడు బైక్ సైకిల్ కూడా పక్క పెడుతున్నారు ఎందుకు? ఆ రోజు ఇప్పుడు సైకిల్ అంత ఇంపార్టెంట్ లేదు. ఇప్పుడు సైకిల్ తొందరగా పోవాలి, బిజినెస్ పోతుంది లేకుంటే అని చెప్పి బైక్ మీదనే. సైకిల్ లేదు ఇప్పుడు. సైకిల్ సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే రోడ్ల మీద ఎక్కడ చూసినా సైకిల్ బాగా పార్కింగ్ చేసి ఉండేవి. ఎటు పోవాలన్నా సైకిల్ మెయిన్ సాధనం. దానికి డైనమా పెట్టి లైట్ కూడా పెట్టి రాత్రిపూట కూడా ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఉన్నాయా? ఇప్పుడు లేదండి, అన్ని బైక్లే వచ్చినాయి. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు అందరు బైక్లే. కావాలంటే ఇప్పుడు సెలవు కూడా ఎక్కువ చూస్తారు. కథం ఇక బైక్లే తోలుతారు ఎక్కువ. సైకిల్ మాత్రం కనుమరుగైపోయినాయి. చిన్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల పాటు సైకిల్ తొక్కిండు స్కూల్ పెట్టినప్పుడు? నేను చిన్నప్పటి నుంచి తొక్కినండి. 10-15 సంవత్సరాల దాకా సైకిల్ మీద తొక్కినా. కొత్తగా చూస్తున్నారు కదా ఇక్కడ సైకిల్ మొత్తం, సైకిల్ చక్రం తిరుగుతూనే నా జీవిత చక్రం తిరుగుతుంది. ఎంతో పంచర్ అయితేనే 10 రూపాయలు నాకు వస్తాయి, నేను నాకు కుటుంబం అన్న గడుస్తుంది చెప్పేసి తన ఆవేదన చెప్తున్నాడు. కాకపోతే కొంతమంది డాక్టర్లు కూడా అంటే ఆరోగ్యరీత్యా కూడా మీరు సైకిల్ దొక్కితేనే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఉదయం పూట గంట సేపు, సాయంత్రం పూట గంట సేపు సైకిల్ మీద ప్రయాణం చేయండి, ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పేసినా కూడా ప్రజల్లో మాత్రం ఎలాంటి కనబడట్టు. ఎందుకంటే వాళ్ళకి సుఖంగా ప్రయాణం. ఇప్పుడు మన బైక్ మీద వెళ్ళి కార్లు వాటి మీద వెళ్ళడం తొందరగా వెళ్ళిపోవచ్చు అని దాంతో వెళ్తుందని చెప్తే ఆరోగ్యం కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు తెలుస్తుంది. ఇప్పటికైనా ముందు కూడా ప్రజల్లో కొంత అవగాహన వచ్చి సైకిల్ తిని మళ్ళీ రావాలి, సైకిల్ రావాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కోరుకున్న పరిస్థితి ఉంది.